ఓసారి ఇల్లు చూడండి, నన్ను చూడండి. మంచి చీర కట్టుకున్నాను, నగలు పెట్టుకున్నాను, ఎంత దర్జాగా ఉన్నాను. మీరు మాత్రం ఎందుకండి ఇలా ఉన్నారు? మీరు వేసుకున్న బట్టలు చూస్తే మీరే ఇంటి ఓనర్ అని, నా భర్తని ఎవరైనా అనుకుంటారా? అంటావే, నీ నోటికొచ్చినట్టు అంటావు. నేను పిసినారిగా ఉండబట్టి, పైసా పైసా కూడబెట్టబట్టి ఇంత పెద్ద ఇల్లు కట్టాను. నువ్వేమో చీరలు కట్టుకొని నగలు పెట్టుకొని కులుకుతున్నావు. నీలా ఇల్లు ఒళ్ళు తెలియకుండా ఖర్చు పెడితే బస్టాండ్ అవుతుంది మన బతుకు. అలాగేమీ అవ్వదు. బిజినెస్ బాగానే నడుస్తోంది కదా. సంపాదించింది సంతోషంగా ఖర్చు పెట్టుకోవడానికే కదా. పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుంది. వామ్మో వామ్మో, ఖర్చు అంటే గుర్తొచ్చింది. 70 రూపాయలు పెట్టుకున్న కాస్ట్లీ చెప్పులు పడేసావు కదే. ఎవడిస్తాడే నీ అయ్యా? నన్నిచ్చాడు కదండి. ఆహా, ఈ సరసాలకేం తక్కువ లేదు. సరేలేండి, ఇంతవరకు ఆ చెప్పులు 700 రూపాయలు కష్టపడ్డాయి, పోతే పోయాయి. ఈ రోజు 1500 రూపాయలు పెట్టి మంచి చెప్పులు కొనుక్కుతిరిగాను. 1500 రూపాయలు పెట్టి చెప్పులు కొంటావా? చెవురుకా, నా జీవితం మొత్తానికే చెప్పులు బడ్జెట్ 1500 రూపాయలు దాటకూడదని నేను ఎప్పుడో ఒట్టేసుకున్నాను నా మీద. అట్లాంటిది ఒకేసారి 1500 రూపాయలు పెట్టుకుంటావా? నీకసలు డబ్బు విలువ తెలియడం లేదే. నువ్వు ఖర్చు మనిషి అని తెలిసినా ఏదో వయసు తొందరలో నీ మెళ్ళో తాళి కట్టి జీవితంలో మళ్లీ సరిదిద్దుకోలేని తప్పు చేశాను. ఏమిటండి తప్పు? నన్ను కట్టుకోకముందు మీరేమన్నా టాటా బిర్లాలా? 3 పూట్ల ముద్ద నోట్లోకెళ్ళడానికి 3 చెరువులు నీళ్లు తాగేవారు. నేనే జాలిపడి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. నేనొచ్చిన వేళ విశేషం వల్లే మన ఇంట్లో కనకవర్షం కురుస్తోంది. అందుకేగా నువ్వు ఒంటి నిండా నగలేసుకుని వంటింట్లో వంట చేస్తున్నా సహించి ఊరుకుంటోంది. లేకపోతేనా ఏం చేస్తారండి మీరు? ఏం చేస్తానా? పళ్ళు రాలగొట్టి బయటికి నెట్టేస్తాను. ఓహో, అలాంటి ప్లాన్స్ వేస్తున్నారా? నువ్వు ఇలాంటి పనులు చేస్తే నేనెందుకు చేయను? నా కోపం వస్తే అంతే. నాకు అంతే. ఆహా, మీ గురించి నాకు తెలీదా? పళ్ళు రాలగొడతారట, పళ్ళు. ఏంట్రా వెల్కమింగ్ ఇంత వైలెంట్ గా ఉంది? ఏది ఒంటి మీద చేవేయండి చూస్తాను. చేవేయండి. కొట్టానంటే వీళ్ళనే నా అంకుల్ ఆంటీ అని చెప్పింది రేవతి. అవునరా, నాకు కోపం వచ్చిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి నా ఒంటి మీద చేవేస్తే? అరే వాసు, ఇప్పుడైతే బ్యాండేడ్ బెడ్ రెస్ట్ వద్దురా, నా మాటేనరా. మరో దారి లేదురా, పదండ్రా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మాధవరావు కాంతమ్మ అని. మేమే. ఏంటి పని? మేము జెమినీ టీవీ నుంచి వచ్చాం. జెమినీ టీవీయా? రండి రండి. థ్యాంక్ యూ. లోపలికి రండి. మీ టీవీ వాళ్ళకి మా ఇంట్లో ఏం పని? అది ఏంటంటే మీరు ఇలా కూర్చోండి. ఏం తీసుకుంటారు? ఇంత పెద్ద గ్లాస్ తో ఏమిచ్చినా తీసుకుంటామండి. అబ్బే, అవేమీ అవసరం లేదండి. అయ్యో, అలా అనకూడదు, ఏదో ఒకటి వాళ్ళు తీసుకోవాలి. వద్దంటే ఎందుకంత మొహాట పెడతా? ఇదిగో ఇందుకోసం మేము ఇక్కడికి వచ్చాం. మీరు విషయం చెప్పగానే మేడం గారు టక్కుమని విన్నారు చూడండి. ఆ అన్యోన్యత తెలిసే మీరు ఈ ఏరియాలో బెస్ట్ కపుల్ అని తెలిసి మా ఛానల్ తరపున ఇక్కడికి వచ్చాం. మమ్మల్నా? అవును సార్, మీదే ఈ ఏరియాలో అన్యోన్యత దాంపత్యం అని ఈ వీధి వాళ్ళందరూ చెప్పారు. అలా చెప్పారా? అయితే ఈ వీధిలో మన కుటుంబం కంటే చాలా కుటుంబాలు నీచంగా ఉన్నాయని తెలుస్తుంది. మీరిద్దరూ కలిసి కూర్చుంటే నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఏమండి, కాస్త ఇలా జరగండి. నేనా? మిమ్మల్నేనండి. సార్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పండి. మాకు అబ్బా, మీరుండండి, నేను చెప్తాను. కెమెరాలో నన్ను చూపించండి. నా పేరు కాంతమ్మ, ఈయన పేరు మాధవరావు. ఈయన నన్ను కాంతం కాంతం అని గారంగా పిలుస్తారు. నేను ఆయన్ని మధు మధు అని ప్రేమగా పిలుస్తాను. అలా ఎప్పుడు పిలిచిందప్పా? మీ గురించి అవసరం లేదండి, మీ పిల్లల గురించి చెప్పండి. అవునండి. ఓహో, మాకు మాకు ఒక ఒక అమ్మాయి, పేరు రేవతి. ఓ, రేవతియా? ఏ క్లాస్ చదువుతుంది? డిగ్రీ చదువుతోంది బాబు. ఓహో. అదిగో తనే వచ్చింది. రా రేవతి. రేవతి, వీళ్ళు జెమినీ టీవీ నుంచి వచ్చారు. ఆంటీ, ఈమె మీ అమ్మాయా? మీరేం జోక్ చేయటం లేదు కదా? లేదు బాబు. ఏ? చెల్లెలు చూపించి కూతురు అంటున్నారు. మమ్మల్ని ఎలా నమ్మమంటారు?
నిజంగా రేవతి నా కూతురే బాబు. ఓకే రేవతి, మా జెమిని టీవీ తరపున మీ అంకుల్ని మీ ఆంటీని సారీ ఈ ఆంటీని అంకుల్ని బెస్ట్ కపుల్గా సెలెక్ట్ చేసాం. ఇలాగే చాలా ఏరియాస్లో ఎంతో మందిని సెలెక్ట్ చేసి 10 రోజుల పాటు వాళ్ళ డే టు డే లైఫ్ని వాచ్ చేస్తాం. వాళ్ళల్లో ఎవరు నిజంగా ఎఫెక్షన్గా అండర్స్టాండింగ్గా ఉంటారో వాళ్ళని సూపర్ కపుల్గా సెలెక్ట్ చేసి 1 లక్ష రూపాయ బహుమతి ఇస్తాం. దీని గురించి ఏమనుకుంటున్నారు? మంచి ప్రోగ్రాం. థ్యాంక్ యూ. అయితే ఈ రోజు నుంచి మీ అన్యోన్య దాంపత్యం వాచ్ చేస్తూ ఉంటాం. ఓకే, వెళ్ళొస్తాం. అదేమిటి బాబు, కాస్త కాఫీ తాగి వెళ్ళండి. కాఫీ? అవునరా వాసు, ఆంటీ ఫీల్ అవుతారు. కాఫీ తాగి వెళ్దాం. ఆంటీ మీరు తినండి ఆంటీ. యూ స్మార్ట్ బాయ్. యాండి పదండి. ఎక్కడికి? కాఫీ కలపడానికండి. కాఫీ కలపడానికి నేనెందుకే? అప్పుడే కదండి మంది అన్యోన్య దాంపత్యం అని తెలుస్తుంది. అయినా మనం రోజు అలాగే చేస్తుంటాం కదా. కరెక్ట్. అవునా? పదండి. ఈయన రోజు నాకు కిచెన్ లో హెల్ప్ చేస్తుంటే నేను ఈయన పనిలో హెల్ప్ చేస్తుంటాను బాబు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. పదండి. మీరు ఇలా ఉంటే ఈ 1 లక్ష రూపాయల బహుమతి మీదే. అవునా? రా, కాఫీ కలుపుతారు. పదండి పదండి. వాట్ ఏ డాడీ అండ్ మదర్. ఏంట్రా టీవీ డ్రామానా? ఇది నువ్వు మొదలుపెట్టిన డ్రామానే. చూడు చిలక, నువ్వు ప్రారంభించిన డ్రామాకి ఫినిషింగ్ ఇలా ఇవ్వాలనే నేను డ్రామా ఆడాను. మీ ఇంటిని ఆంటీ ఇల్లని నమ్మించావు కదా, అందుకే ఇదంతా. ఇది మీ ఇల్లని కన్ఫర్మ్ చేసుకోవడానికే ఈ డ్రామా ఆడాను. ఇక నువ్వు మా దగ్గర ఏ డ్రామా ఆడలేవు. పదండ్రా పోదాం. ఇంట్రెస్టింగ్ రాస్కెల్. అయితే మా కుటుంబం గురించి మీకు వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. అవునండి, మీ గురించి మీ కుటుంబం గురించి పంతులు గారు అన్ని వివరంగా చెప్పారు. మీ అమ్మాయి మా అందరికీ బాగా నచ్చింది. మీ అబ్బాయి కూడా మా అందరికి బాగా నచ్చాడు. మనందరికీ నచ్చితే సరిపోతుందా? వాళ్ళిద్దరికీ నచ్చాలి కదా. ఎందుకంటే కలిసి కాపురం చేసేది వాళ్ళిద్దరే. ఎందుకైనా మంచిది వీళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మీ ఇష్టమండి. ఏం గోపి, అమ్మాయి నచ్చిందా? మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది. మీ అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోండి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. సుమతి, అమ్మాయిని అడుగు. ఏమ్మా, పెళ్లి కొడుకు నచ్చాడా? అబ్బాయి నచ్చాడని అమ్మాయి చెప్పింది. అబ్బాయి నచ్చాడని మా అమ్మాయి చెప్పింది. మాకున్నది ఒక్కతే అమ్మాయి. మా శక్తి కొద్దీ కట్న కానుకల విషయంలో ఏ లోటు చెయ్యం. చూడండి, మనది మధ్యతరగతి కుటుంబం. పెద్దగా ఆడంబరాలు ఆర్భాటాలు లేకుండా 2 కుటుంబాల బంధువుల మధ్య చక్కటి విందు భోజనంతో ముచ్చటగా ఈ పెళ్లి జరిగితే చాలు. మన అందరి ఆశీస్సులే వధూవరులకు శ్రీరామరక్ష. ఏమంటారు? అలాగేనండి, మీరు చెప్పినట్టే చేద్దాం. మాట్లాడుకోవలసినవన్నీ మాట్లాడేసుకున్నాం. నిశ్చితార్థానికి మరో రోజెందుకు? ఇప్పుడే తాంబూలాలు పుచ్చుకుందాం. మంచి రోజు చూసి పెళ్లి ముహూర్తం నిశ్చయించుకుందాం. ఏమంటారు? అలాగేనండి, మీ ఇష్టమే మా ఇష్టం. పెళ్లికల వచ్చేసిందే బాలా, పల్లకి తెచ్చేసిందే బాలా, హడావిడిగా. అన్నయ్య, అంటే దిష్టి తగులుతుంది కానీ అప్పుడే నీలో పెళ్లికలు వచ్చేసింది. అరే, కొత్త పెళ్ళికొడుకు మొహంలో సిగ్గు కూడాను. దెబ్బలు తింటావు. నిజం చెప్తున్నానన్నయ్య, నాకు ఊహ వచ్చాక ఈ రోజే నీలో నవ్వు చూస్తున్నాను. అంతా వదిని చూసిన వేళా విశేషం.
ఇక వదిన ఇంటికొస్తే అంతే. ఏమిటే రాణి, అన్నయ్యని కూడా చూడకుండా వేళకోళం ఆడుతున్నావు? మా అన్నయ్యని నేను కాకపోతే ఇంకెవరు ఏడిపిస్తారమ్మా? ఏ అన్నయ్య? గోపి, ఈ రోజు నుంచి నీ పెళ్లి పనులు ప్రారంభించాలి. పురోహితుని చూడాలి, ముహూర్తం పెట్టాలి, శుభలేఖలు వేయాలి, పట్టుబట్టలు కొనాలి, ఇంకా చాలా పనులున్నాయి. ఊపిరి తీసుకోవడానికి కూడా టైం ఉండదు. భాగ్యం, నేను ఇంట్లో ఉండగా నీకెందుకే టెన్షను? నా టెన్షన్ అంతా నీ గురించేనయ్యా. నిజానికి నువ్వు బాధ్యతగా ఉంటే నాకు ఈ బాధలు ఎందుకు చెప్పు? ఎంత మాట అనేసావే? నాకు అసలు బాధ్యతే లేదంటావా? అన్న వీడి పెళ్లి చూపులప్పుడు నేను ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాను. మందు వాసన కూడా చూడకుండా పెళ్లి చూపులకు వచ్చానే. నేను వచ్చిన వేళ విశేషం. ఫస్ట్ సంబంధమే ఖాయమైపోయింది కాదంటావా? నిజమేనయ్యా, మన అదృష్టం కొద్దీ మొదటి సంబంధమే కుదిరింది. ఇక పెళ్లి పనులన్నీ చకచకా కానివ్వాలి. ఆ పనులన్నీ నీవి. సరుకులు తేవాలంటే నాతో చెప్పు. రే గోపి, నీకు పెళ్లి సంబంధం కుదిరిందని తెలిసిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ ఉబ్బి తబ్బిబ్బైపోయారా. రే రంగా, నీ కొడుకు పెళ్లి చేసుకుంటున్నావు, మాకేం పార్టీ ఇవ్వా అని ఒకటే గోల. ఎక్కువ కాదురా రేయ్, ఒక్క 300 ఉంటే ఇయ్యి, అదిరిపోయేటట్టు పార్టీ ఇచ్చి మళ్ళీ పార్టీ అనే మాట ఎత్తకుండా వాళ్ళ నోరు మూయించేస్తాను. ఏమంటావు? ఈ మాట ఇంకా అనలేదేమిటా అని చూస్తున్నాను. తాగడానికి నీకు డబ్బులు ఇవ్వడమే కాకుండా నీ స్నేహితులకు కూడా ఇవ్వాలా? కాస్తైనా బాధ్యత ఉందా నీకు? అసలే పెళ్లి ఖర్చులకు డబ్బులు ఎలాగాని నేను తల బాదుకుంటున్నాను. ఆ ఆలోచన కూడా లేదు నీకు. గోపి, ఈయనకి చిల్లిగవ్వ కూడా వద్దురా. అదే అదే దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడని సామెత నీలాంటి వాళ్ళని చూసే పుట్టింది. చూడైనా గోపి, వాళ్ళు తాగటానికి డబ్బులు లేకో గతి లేకో నన్ను అడుక్కోలేదు. ప్రతిదానికి ఓ పద్ధతి సంప్రదాయం ఉంటుంది. వాళ్ళు నోరు తెచ్చి అడిగినప్పుడు నేను కాదనగలనా? అది న్యాయమా చెప్పు? పెద్ద దానకన్నుడు బయలుదేరాడు. అడిగిన వాళ్ళకి లేదని చెప్పలేడు కాబోలు. అసలు నా గురించి నీకేం తెలిసే? ఎవడన్నా నా దగ్గరకు వచ్చి గురు కాస్త మందు పోయిస్తావా తాగుతాను అన్నవాడికి ఈ రోజుకి నో అని చెప్పలేదు తెలుసా? నాన్న, ఇప్పుడేంటి, నీకు డబ్బులు కావాలి అంతే కదా? నువ్వు చాలా షార్పురా. అమ్మా, ఈ ఒక్కసారికి ఇచ్చే. శభాష్, కొడుకంటే ఇలా ఉండాలి. ఏంటి గోపి, ఆయనేదో బాధ్యత లేకుండా అడిగితే నువ్వు కూడా సమర్థిస్తావే? పోన్లేమ్మా, అయినా నేను నాన్నని సమర్థించట్లేదమ్మా. నా పెళ్లి కుదిరింది కదా అని ఫ్రెండ్స్కి పార్టీ ఇద్దాం అనుకుంటున్నారు అంతే కదా. నా పెళ్లి ఖర్చుల్లో ఇదే మొదటి ఖర్చు అనుకో. ఇవ్వమ్మా. మొదటి ఖర్చు తాగుడికా? నువ్విలా వెనకేసుకురాబట్టే ఏ బాధ్యతలు లేకుండా తాగి తందనాలు ఆడుతున్నాడు ఈయన. సర్లేమ్మా, ఈ ఒక్కసారికి ఇచ్చేయి. వినిపించిందిగా, వెళ్ళు ప్లీజ్. ఈ గదిలోకి వెళ్ళింది ఏంటి? డబ్బుండేది ఆ గదిలో కదా, ప్లేస్ మార్చుంటుంది. నాన్న, ఇక నుంచి పెళ్లి సాకు చెప్పి నన్ను డబ్బులు మాటి మాటికి అడగద్దు. చచా, పెళ్లి వంక పెట్టుకుని మళ్ళీ ఎందుకు అడుగుతానరా? నాకు బుద్ధి లేదు. ఇదే మొదలు, ఇదే ఆఖరు. కరెక్ట్, తప్పకుండా ఆఖరికి ఇదే మొదలు. అయినా పెళ్లి కొడుకువి ఆ తలేమిట్రా పిచ్చి గుళ్ళగా. వచ్చేది సమరు, అంటకత్తెర ఎంచుకో బాగుంటుంది. అదిగో వస్తోంది 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 వస్తోంది. ఇదిగో గోపి. నాన్న, థ్యాంక్స్ రా గోపి, నువ్వు అడగంగానే 300 ఇచ్చింది. పెళ్లి పనుల గురించి నువ్వేం బెంగపడద్దు, బయట పనులన్నీ నేనే చేస్తాను. ఓకేనా? ఓకే ఓకే, బాయ్. చూసావా గోపి, ఆయన చేతిలో డబ్బులు పడితే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. ఆ తాగుళ్ళో ఏముందో ఏమిటో గాని ఈయన నమ్ముకొని పెళ్లి పనులు అప్పగించావంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అవుతుంది. నువ్వేంటే ఇంకా అలా చూస్తూ నిలబడ్డా? వెళ్ళి బట్టలు నానబెట్టి వెళ్ళు. సర్లేమ్మా, నేను షెడ్కి వెళ్ళొస్తాను. ఇదెందుకొస్తుంది? ఏం గొడవ పెడుతుందో ఏమో. ఇప్పుడేం జరుగుతుందో? నేనే వచ్చి నిన్ను కలుద్దాం అనుకున్నాను. అదే నాకు తెలుసు, తెలిసే వచ్చాను. నాకు పులి స్టాప్ పెట్టి నీ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టావు కదూ. చూడందిని, జరిగిందంతా ఓ పీడకలనుకుని మర్చిపో. ఆశపడ్డంలో తప్పులేదు కాని ఆశపడింది అందకపోతే బాధపడకూడదు. మర్చిపోవాలి, అప్పుడే జీవితం బాగుంటుంది. నువ్వు ఇంటి కోడలుగా రావాలని ఎంతగానో ఆశపడ్డాను, కాని అది జరగదని తెలిసాక నా మనసు మార్చుకున్నాను. నందిని, ఎప్పుడు సీరియస్గా ఉండే మా అన్నయ్య మొహంలో
ఇప్పుడిప్పుడే మేము నవ్వు చూస్తున్నాం. దయచేసి మా అన్నయ్యని మళ్ళీ సీరియస్గా మార్చొద్దు. నందిని, కన్నవాళ్ళకి పిల్లల వల్ల సంతోషం లేకపోయినా పర్వాలేదు, కానీ ఉన్న సంతోషం మాత్రం పోకూడదు. వయసు మీద పడ్డ మీ నాన్నగారికి నీ వల్ల ఆ సంతోషం పోయింది. మీ నాన్నగారు సంతోషంగా ఉండాలి అంటే మీ నాన్నగారు చెప్పిన సంబంధం చేస్తా. నందిని, దయచేసి ఏ గొడవ చేయొద్దు ప్లీజ్. నేను గొడవ చేయడానికి వచ్చాననుకుంటున్నారు కదూ? లేదు, గోపికి విషెస్ చెప్పడానికి వచ్చాను. అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. గోపి, నందిని బంగారం లాంటి అమ్మాయి అని నాకెప్పుడో తెలుసురా. స్వీట్ తీసుకోనందిని. థ్యాంక్ యూ. వెళ్ళొస్తానంటీ. అలాగేనమ్మా. పంపించొస్తానమ్మా. సరే రాణి, నీకు బట్టలు నానబెట్టమని చెప్పానుగా, వెళ్ళా పని చూడు. కంగ్రాచులేషన్స్ చెప్పి నీకు షేక్ హ్యాండ్ ఇచ్చింది నీ చేయి వదిలి వెళ్ళిపోవడానికి కాదు. అది జరగదు గోపి. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా ఐ డోంట్ కేర్. నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నీ మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నా ప్రేమని ఎవరూ మార్చలేరు.